2014కి ముందు నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని ఎవరు అనుకున్నారు? ఎవరు అనుకోలేదు. బీజేపీ వాళ్ళకి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే వరుసగా 2 టర్మ్స్ ఐఎన్‌డీఏ కూటమి ఉంది. బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళని ఐఎన్‌డీఏ వైపుకి వెళ్ళిపోయినోళ్ళు. రామ్ విలాస్ పాస్వాన్ వీళ్ళందరూ అటు వెళ్ళిపోయారు కదా! అంతకుముందు ఎన్‌డీఏతో వాజ్పేయి టైంలో ఉన్నోళ్ళు అనేక మంది అటు వెళ్ళిపోయారు. అట్లాంటిది మళ్ళీ ఎప్పుడో సాధ్యమిక అనుకున్నటువంటి స్టేజీలో 2014 ఒక అద్భుతం జరిగింది. మోడీ విజయం సాధ్యమైంది. సింగిల్‌గానే మెజారిటీ వచ్చింది. కూటమిగా మరింత మెజారిటీ వచ్చింది. 2019కి ఇక మోడీ పని అయిపోయింది అన్నటువంటిది అన్ని పత్రికలు రాసినాయి. అందులో పర్టిక్యులర్‌గా కరెక్ట్‌గా దానికి ముందే 2019 ఎన్నికలకి ముందే పుల్వామా అటాక్ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు బహిరంగంగా హెచ్చరికలు, పాకిస్తాన్‌లో కూర్చుని స్టేట్మెంట్లు, లష్కర్ ఎ తోయిబా అధినేత, హిజ్బుల్ ముజాహిదీన్ అధినేతలు 56 అంగుళాల ఛాతీకి చూపించమ్మా దెబ్బేంటో ఇక అయిపోయాడు అని. అంటే భారతదేశంలో ఉగ్రదాడి చేస్తే భారతీయులే మోడీని ఓడిస్తారని. కానీ సర్జికల్ స్ట్రైక్స్ 2 బాలాకోట్ మీద అటాక్, ఆ ఇంపాక్ట్ తర్వాతన 303 సీట్లు సాధించి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు. 2/3 ఒక్క ఎన్డీఏకే మెజారిటీ వచ్చినటువంటి సందర్భం. అది అసలు వీళ్ళు అనూహ్యం. అప్పటి నుంచినే డీప్ స్టేట్ ప్లానింగ్స్, దేశంలో ఉన్నటువంటి ఐఎన్డీఏ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ తప్ప మిగతా అందరినీ కలపగలిగింది డీప్ స్టేట్ అమెరికా నుంచి తెర వెనక నడిపించి. చైనా వాళ్ళు కూడా దాంతో చేతకలిపట్టినే కమ్యూనిస్టులు కూడా ఇందులో దూరారు. ఫైనల్గా ఏమైంది? 2024లో జరిగిన ఎన్నికల్లో వెనక్కి తగ్గేలా చేయగలిగారు, సీట్లు తగ్గించగలిగారు. కానీ కూటమిగా మాత్రం చిట్ట చివరిలో సీని గ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు కావచ్చు, ఆంధ్రాలో తెలుగుదేశంతో పొత్తు కావచ్చు, చివరి నిమిషంలో తీసుకున్న కారణం అదే. దాంతో మళ్ళీ అధికారం ఫుల్ ప్లేడ్జ్డ్గా రాగలిగింది. కూటమిగా 279 సీట్ల వరకు సాధ్యమయ్యింది. తద్వారా 293 సీట్ల వరకు సాధ్యమైంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏం కాబోతోంది భవిష్యత్తులో అంటే, ఇప్పుడు కేజ్రీవాల్ స్వయంగా తనకు వర్కౌట్ కావట్లేదు కాబట్టి అభిజిత్ దుప్కేని ముందు పెట్టి, వృద్ధుడితో మనకెందుకు, యంగ్స్టర్ ప్రైమ్ మినిస్టర్ కావాలన్నటువంటి నినాదాలు. రెండో పక్కన యువతరం తిరగబడిపోతున్నారు మోడీ మీద, కాబట్టి నేనే ఆల్టర్నేటివ్, నేనే యువ నాయకుడు, నాకు ఓటేయమని రాహుల్ గాంధీ వీళ్ళందరూ చేస్తున్నారు. బానే ఉంది. సరే, ఇప్పటికీ ఉగ్రదాడుల నియంత్రణ ఎట్లా చేయగలిగాడు, పహల్గామ్కి ఆపరేషన్ సింధూర్ ఎట్లా చేశాడో నరేంద్ర మోడీ సంగతి చూసింది ప్రపంచం, భారతదేశంలో కూడా చూశారు. పాకిస్తాన్లో ఇప్పుడు నిరంతరం స్ట్రగుల్స్ నడుస్తున్నాయి. ఆ స్ట్రగుల్స్ పరిష్కారం కోసం భారత్ మీద ఏదో ఒక దాడికి సిద్ధపడుతున్నాడు ఆసిఫ్ మునీర్. అలాంటిది జరగకూడదని కోరుకోండి. ఈ 6 నెలల్లో అలాంటిది జరగకూడదని మోడీ వ్యతిరేకులు కోరుకోండి. పొరపాటున ఆసిఫ్ మునీర్ తనని తాను కాపాడుకోవడానికి మొన్న పీఓకేలో చేసినటువంటి దాడి తరహాలో ఏదన్నా విధ్వంసానికి పాల్పడితే ఫలితం డిఫరెంట్గా ఉంటుంది. మోడీ చూస్తూ ఊరుకునే రకం కాదు. గతంలో బాంబే మీద దాడి చేసిన, గుజరాత్ మీద దాడి చేసిన, భారతదేశంలోని అనేక పట్టణాల మీద దాడులు చేస్తే ఉగ్రవాదులు ఎవరిని పట్టుకోవాలి, ఆ ఊళ్ళో ఎవరిని అరెస్ట్ చేయాలన్న దాని చుట్టూతానే తిరిగినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు ఉంది. ఇక్కడ దాడి చేస్తే దాడి చేసినోడిని ఇక్కడ వేసేస్తారు. ఎట్లాగో దాడి చేసిన మూలాలను లేపేసే రకం. అంటే యుద్ధమే జరుగుతుంది. అదే జరిగిందంటే గనక తుడిచిపెట్టుకుపోతాయి ఈ రాజకీయాలన్నీ. కాబట్టి ఇదేమీ జరగకూడదని కోరుకోండి.